హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీషా వ్లాగ్స్. నేను మీ ఫౌజియన్ అండి. మీరందరూ ఎలా ఉన్నారండి? మీ అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే చికెన్ పికిల్ ఎలా ప్రిపేర్ చేయాలో, అది కూడా ఈజీగా ఎలా చేయాలో నేనైతే మీ ముందుకు అయితే వీడియో తీసుకొచ్చేసానండి. చాలా టేస్ట్గా యమ్మీగా ఉంటుందండి. ఒక ప్లేట్ రైస్ తినేవాళ్ళు ఈ పికిల్ కానీ వేసుకొని తిన్నారంటే 2 ప్లేట్ రైస్ని ఖాళీ చేసేస్తారండి. అంత చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇళ్ళల్లో ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఇంకెందుకండి ఆలస్యం, మన చికెన్ పికిల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం రండి. ఇదైతే 2 kgs చికెన్ అండి. ఇప్పుడు దీన్ని 3 to 4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా చికెన్ని 3 to 4 టైమ్స్ మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. చికెన్ పీసెస్ అనేది ఈ మాత్రం ఉండాలి. ఈ మాత్రం లేకపోతే బాగోదండి పికిల్కి. మరి పెద్దవైనా కానీ ఆయిల్ వేసినప్పుడు మంచిగా ఉండదు. ఈ మాత్రం పీసెస్ కంపల్సరీ ఉండాలి. మీడియం సైజులో ఉండాలండి. ఇలా ఉంటేనే పికిల్ మంచిగా వస్తుందండి. ఇప్పుడు ఈ చికెన్ని మనము సాల్ట్ మరియు పసుపు వేసి మంచిగా మ్యారినేట్ చేసుకుందాము. ఇందులో 2 స్పూన్స్ పసుపు వేసుకోవాలండి. ఫస్ట్ తర్వాత 2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ అయితే మనకి ఎక్కువ అయిపోతుంది. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా చికెన్కి పసుపు మరియు సాల్ట్ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేసిన తర్వాత దీన్ని ఒక 1 అవర్ పాటు మనము అలా ఉంచుకోవాలి. అప్పుడే మనకి చికెన్కి పసుపు మరియు సాల్ట్ అనేది మంచిగా పడుతుంది. ఇలా పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ చికెన్ పికిల్లో వేసుకునే మసాలా ప్రిపరేషన్ని ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ అయితే ఇది మెంతులండి. మెంతులు 1 టీ స్పూన్ వరకు తీసుకోవాలి. ఇది వచ్చి దాల్చిన చెక్క, నేను 2 ఇంచ్ దాల్చిన చెక్క తీసుకున్నాను. తర్వాత ఇది ఆవాలండి. 3 టీ స్పూన్స్ వరకు నేను ఆవాలు తీసుకున్నాను. మన 2 kg చికెన్కి ఇవి క్వాంటిటీ సరిపోతుందండి. తర్వాత 15 వరకు యాలకులు మరియు 15 వరకు లవంగాలు తీసుకున్నానండి. ఇది వచ్చి 2 టీ స్పూన్స్ వరకు జీలకర్ర తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్యాన్ వేడెక్కిన తర్వాత ఈ ధనియాలని వేసుకోవాలండి. మనం ఫస్ట్ ధనియాలు వేసుకుంటేనే మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. స్లో ఫ్లేమ్లో పెట్టినా మంచిగా రోస్ట్ అవ్వదు. అలానే హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. చూసారా, లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అని అన్నప్పుడు మనం ఆవాలు తీసుకున్నాం కదా, ఆవాలు వేసేసుకోవాలి. ఇట్లా 1 by 1 అన్నీ మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలండి. ఆవాలు కూడా మెల్లిమెల్లిగా రోస్ట్ అవుతున్నాయి. మనం చేసే చికెన్ పికల్కి ఈ మసాలా అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది. ఈ మసాలా ప్రిపరేషన్లోనే అంతా ఉంటుందన్నమాట. ఇది మంచి క్వాంటిటీ తీసుకొని మనం బాగా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని కానీ చికెన్ పిక్కల్లో వేసుకుంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారా, మెల్లిమెల్లిగా చిట్లుతున్నాయి కదా ఆవాలు. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసేసుకోవాలి.
జీలకర్ర కూడా బాగా వేగాలండి. ఒక 2 మినిట్స్ అలా జీలకర్ర కూడా మంచిగా వేయించుకోవాలి. మనం మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే కింద కొంచెం మాడిపోయినట్లు అయిపోతుంది. అలా మాడొద్దు అంటే స్లోగా మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. దీని తర్వాత మెంతులు వేసుకోవాలి. మెంతులు అయితే ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి, ఎందుకంటే మెంతులు అనేది తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి. సో మనం మెంతులు వేసిన ఒక 30 సెకండ్స్ అలాగా మనం ఈ చెక్క వేసేసుకోవాలి. చెక్క ప్లస్ ఈ లవంగాలు యాలకులు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ రోస్ట్ అవుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఈ గుమాయింపు అనేది చికెన్ పికిల్లో కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలాగే మంచిగా మీడియం ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, మెల్లమెల్లిగా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా లైట్ బ్రౌన్ కలర్లో చేంజ్ అవుతున్నాయి. ఇలా ఒక 2 మినిట్స్ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలండి. చూసారా, మన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా లైట్ బ్రౌన్గా ఎంత బాగా మంచిగా అయ్యాయో. సో ఇలా అయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి. ఇవైతే చల్లారిపోయాయండి. ఇప్పుడు మనం మెత్తగా వీటిని మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఇలాగా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలండి. కొంచెం గరుకుగా ఉన్నా కానీ మన పికిల్కి కొంచెం అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అనిపించదు. ఇలాగ ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా అయితేనే పికిల్లో మంచిగా మసాలా పట్టుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా మందపాటి దలసరి గిన్నెని తీసుకొని అందులో వేసుకొని మనం ఒక 50% వరకు ఉడికించుకోవాలన్నమాట. అలా ఉడికించుకుంటేనే మన చికెన్ పికిల్కి మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు తొందరగా అయిపోతుంది. ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ అండి. మామూలుగా చాలామంది డైరెక్ట్గా ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని డీప్ ఫ్రై చేసుకుంటారు. అలా కాకుండా మనం ఇలా దలసరి గిన్నెలో కానీ ఫస్ట్ కొంచెం ఒక 50 to 60% కానీ మనం ఉడికించుకొని తర్వాత అందులో వాటర్ మొత్తం పోయిన తర్వాత మనం కానీ డీప్ ఫ్రైలో వేసుకున్నామంటే మాత్రం ముక్క కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది. ప్లస్ అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇక్కడ ఆవిరైపోతుంది కాబట్టి మనం చేసుకున్న పికిల్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లస్ నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుందండి. సో మనం ఇలా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నది ఇలా దళసరిగా ఉండాలండి బాగా గిన. నేనైతే కుక్కర్ తీసుకున్నాను. మీరు ఏదైనా కడాయి కానీ ఏదైనా ప్యాన్ అలా ఉన్నా కానీ తీసుకోవచ్చు. నాదైతే కుక్కర్ దళసరిగా ఉంటుంది కాబట్టి నేను కుక్కర్ తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇది ఉంచుకొని ఒక మీడియం ఫ్లేమ్లో మనము బాగా ఇందులో దీని మీద ప్లేట్ పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఈ చికెన్లో ఉన్న వాటరే వచ్చేసి మంచిగా 50% వరకు బాయిల్ అయిపోతుంది. ఆ చికెన్లో ఉన్న వాటరే దీనికి సరిపోతుందన్నమాట. మనమైతే ఒక్క చుక్క కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అలా అయితేనే మన ముక్క అనేది మంచిగా వాటర్ మొత్తం పోయి బాగా మంచిగా ఉడుకుతుందండి. మధ్య మధ్యలో ప్లేట్ తీసి చికెన్ని మనం ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే కింద అనేది కొంచెం అడుగు అంటుతుంది. సో మనం ఇలాగా ఒక 5 మినిట్స్కి ఒకసారి 3 మినిట్స్కి ఒకసారి కొంచెం ఇలా కలుపుకోవాలన్నమాట. సో దట్ పైన ఉన్న ముక్కలు కిందకి, కింద ఉన్న ముక్కలు పైకి అలా మిక్స్ అవుతాయి.
అలా మిక్స్ అయితేనే చూసారు కదా, మనం అసలు వాటరే వేయలేదు కానీ ఇందులో వాటర్ వచ్చాయి. ఈ చికెన్లో ఉన్న వాటర్ ఇదంతా సరిపోతుందండి ఇది ఉడకడానికి. ఇది ఎక్కువ ఉడకాల్సిన అవసరం కూడా లేదు, మనకు ఒక 60% అలా ఉడికితే సరిపోతుందండి. ఇలా 5 మినిట్స్కి ఒకసారి మనం ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఒకసారి ప్లేట్ తీసి చూద్దాము మన చికెన్ ఎంతవరకు వస్తుందో. చికెన్ అయితే చూడండి మంచిగా ఉడకడం అయితే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఒకసారి మనం ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులో నుంచి అయితే చాలా వాటర్ వచ్చింది. ఆ వాటర్ కొంచెం ఒక చుక్క కూడా లేకుండా మనం దీన్ని మంచిగా ఉడికించుకోవాలన్నమాట. మన అవసరానికి తగినట్టు మధ్య మధ్యలో ఇది మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకోవచ్చు, లేదా ఫుల్ ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ మధ్య మధ్యలో చేంజ్ చేసి ఉండాలి. ఒకటే ఫ్లేమ్లో ఉంటే కూడా మీడియం ఫ్లేమ్లోనే కంటిన్యూ ఉన్నా కానీ తొందరగా ఉడకదు, లేదా ఫుల్ ఫ్లేమ్లోనే మొత్తం పెట్టినా కానీ కింద అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంది. సో మనకు కావలసినంత వరకు ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత కొంచెం కొంచెం తగ్గించుకుంటూ ఉండాలన్నమాట. అలా పెట్టుకుంటేనే చికెన్ అనేది మనకి తొందరగా ఉడుకుతుందండి. ఇప్పుడైతే ఇందులో వాటర్ అయితే చాలా ఉంది కదా, ఇప్పుడు ఈ వాటర్ పోయేంత వరకు చూడండి, వాటర్ అయితే చాలా ఉంది. ఈ వాటర్ మొత్తం పోయి ఆవిరైపోయి ముక్కలు మంచిగా ఉడికేంత వరకు మనం దీన్ని అయితే మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడైతే ప్లేట్ ఓపెన్ చేసి మన చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. చూసారు కదా, మ్యాక్సిమం వాటర్ అయితే మొత్తము ముక్కలకి పట్టేసిందండి. అంటే ఇప్పుడు మనకు డీప్ ఫ్రైకి రెడీగా ఉన్నట్లే ఇది. ఇప్పుడైతే మనం పక్కన ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని మనం ఇప్పుడు ఈ చికెన్ మొత్తంని డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఓకేనా? 2 kgs చికెన్కి మనకు 1 లీటర్ వరకు ఆయిల్ అవుతుందండి. ఆ 1 లీటర్ ఆయిల్ని మనం తీసుకోవాలి. నేనైతే ఫ్రీడమ్ రిఫైన్ ఆయిలే యూజ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే మంచిగా వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఈ బాయిల్ చేసుకున్న ముక్కల్ని కొంచెం కొంచెంగా ఇందులో వేసుకోవాలన్నమాట. మనం 2 kgs తీసుకున్నాం కదండి, సో కాబట్టి నాకు 2 times అవుతుందండి. 1 kg 1 time, 1 kg 1 time. ఎందుకంటే మనం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కదా, సో కాబట్టి 2 times అవుతుందండి. ఇలా కొంచెం కలుపుతూ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఒక సైడే బాగా కాలిపోయి మరో సైడ్ కాలకుండా అలా ఉంటాయండి. చూసారు కదా, ముక్కలు అయితే మంచిగా పొంగుతున్నాయి. ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూసారా, లైట్ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చాయండి. ఇంకా మనకు కొంచెం వేగాలన్నమాట. ఫుల్ గోల్డ్ రంగులోకి వచ్చేసేయాలి. అప్పుడు క్రిస్పీగా ఉంటుంది, అందులో ఉన్న వాటర్ కూడా మొత్తం అంతా పోతుంది. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందండి. మనకు కావాల్సిన బ్రౌన్ కలర్ అయితే ఈ చికెన్ పీసెస్ వచ్చేసేయండి. చూసారు కదా, ఇలాగా గోల్డెన్ రంగులోకి రావాలి. ఇలా వస్తేనే ముక్క మంచిగా క్రిస్పీగా తయారవుతుంది. ఇప్పుడైతే ఇవన్నీ మనము ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ముక్కలు అయితే బాగా మంచిగా క్రిస్పీగా వచ్చున్నాయండి. ఇలా ఉంటేనే మన పికిల్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. క్రిస్పీ అనేది ఎందుకు వస్తుందంటే అందులో ఉన్న వాటర్ మొత్తం పోయిన తర్వాత క్రిస్పీ అనేది వస్తుందండి. ఆ క్రిస్పీ వచ్చేంత వరకు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఇందాక మిగిలిన చికెన్ పీసెస్ ఉంటాయి కదండి, అవి కూడా వేసేసుకోవాలి. ఇది కూడా సేమ్ అంతేనండి, గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ సపరేట్గా ఉంచేసుకోవాలి. ఆయిల్లో ఒక ముక్క కూడా లేకుండా తీసేసుకోవాలి. సెకండ్ టైం మనము ముక్కలు వేసినప్పుడు కొంచెం మరుగుతున్న తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేస్తుంది అనమాట. మీరు అసలు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఆయిల్ అనేది చిక్కబడుతూ ఉంటుంది కాబట్టి ఇలాగా కొంచెం పైకి వస్తుంది. మనం జస్ట్ ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉంటే ఆ నురగ అనేది తగ్గిపోతుంది. దానికి మీరేం భయపడాల్సిన అవసరం లేదు, పైకి వచ్చేస్తుంది అని చెప్పేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా పైన ఇలా 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 అనుకుంటే కానీ ఆ నురగ అనేది కొంచెం కొంచెం తగ్గుతుందన్నమాట. ఆయిల్ చిక్కదనం వల్ల ఇలాగ నురగ అనేది ఎక్కువగా వస్తుంది. దీనివల్ల వేరే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఈ ముక్కలు కూడా మంచిగా మనకు గోల్డెన్ బ్రౌన్ రంగులకు అయితే వచ్చేసాయండి. నేనైతే మంట తగ్గి ఆఫ్ చేసేసాను, ఎందుకంటే ఈ నురగ అనేది ఇంకా కొంచెం ఎక్కువ అవుతూ ఉంది. సో నేను అందుకనే మంట ఆఫ్ చేసేసి ఆ నురగ మొత్తం తగ్గిన తర్వాత ముక్కలు తీస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మనం ఒక బౌల్లో తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇదే నూనెని మనం కొంచెం మంట పెట్టి వేడి చేసుకోవాలండి, ఎందుకంటే ఇది మనం అల్లం పేస్ట్ వేయించుకోవాలి కాబట్టి కొంచెం మంట పెట్టుకోవాలి. లైట్గా మరుగుతుంది కదా, ఇప్పుడు ఇందులో 1/2 kg వరకు అల్లం పేస్ట్ని తీసుకోవాలండి. ఇదైతే అల్లం పేస్ట్ ఇంట్లో చేసిందండి, నేనే ప్రిపేర్ చేశాను. బయట నుంచి తెచ్చుకున్న అల్లం పేస్ట్ అయితే ఈ పికిల్కి టేస్ట్ బాగుండదు. మనం ఇంట్లో చేసుకున్న అల్లం పేస్ట్ అయితేనే మంచిగా టేస్ట్ బాగుంటుందండి. సో ఇంట్లో చేసుకున్నదే వేసుకోండి. కొంచెం లైట్గా మంట ఉన్నప్పుడే వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ మరుగుతున్నప్పుడు కానీ వేసుకున్నామంటే మన మీద పడ్డము చిట్లడం అలా అవుతుందండి. సో మనం ఇలాగా కొంచెం లైట్గా మరుగుతున్నప్పుడు ఆయిల్ అప్పుడే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ అయితే మెల్లిమెల్లిగా వేడవుతుందండి. ఈ అల్లం పేస్ట్ని అయితే మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం బాగా వేయించుకోవాలన్నమాట. అల్లం పేస్ట్ అయితే మంచిగా పచ్చివాసన పోయి మంచిగా స్మెల్ వస్తుందండి. ఇలా ఉన్న టైంలో మనం కొంచెం లైట్గా పసుపు తీసుకోవాలి, ఎందుకంటే మనం ఇందాక చికెన్లో కొంచెం పసుపు వేసాం కాబట్టి ఒక 2 స్పూన్స్ పసుపు తీసుకుంటే సరిపోతుందండి, దానికి మించి ఎక్కువ అవసరం లేదు. ఈ పసుపు మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు అనేది పికిల్లో మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే కొంచెం ఎక్కువ కరివేపాకునే వేసుకుంటున్నాను.
నాకు పికిల్లో కరివేపాకు టేస్ట్ అంటే బాగా ఇష్టం అండి. ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, కరివేపాకు కూడా మంచిగా వేగుతుంది. ఇలా అన్నీ స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి కొంచెం టైం తీసుకొని, ఇది చికెన్ పికిల్ చేయాలంటే చాలా ఓపికగా చేసుకోవాలండి. మీరు ఎంత ఓపికగా చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు అయితే వేగిపోయింది. ఇది వేగిన తర్వాత ఇందాక మనము మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి పొడి, అది ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలా వేయగానే మంచి స్మెల్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది స్మెల్. ఇలా కొంచెం మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసేసుకోవాలండి. నేనైతే వేరే గరిటెని మారుస్తున్నాను, దాంతో కలపడం కొంచెం కష్టం అవుతుంది. సో ఇది తీసుకొని దీన్ని మంచిగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం ఇందాక చికెన్ పీసెస్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి. సో ఆ సాల్ట్ని గుర్తుంచుకొని ఇందులోకి తగినట్టుగా మనం సాల్ట్ వేసుకోవాలన్నమాట. నేను ఇందాక టూ టీ స్పూన్స్ సాల్ట్ వేసాను కదా, మరొక 2 టీ స్పూన్స్ వేసుకుంటానండి నేను. మనం కావాలంటే ఒకవేళ ఇప్పుడు కానీ తక్కువ అయిందంటే కానీ మళ్ళీ మనము ఇది మొత్తం అయిపోయిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసే ముందే మనం ఇది ఒకసారి చేసుకోవాలన్నమాట. అప్పుడు కూడా మనము సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇదంతా అయితే మంచిగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఇందులో మనము కారం యాడ్ చేసుకోవాలి. ఇవంతా మంచిగా వేగిపోయింది. మనం పాలు తాగుతాం కదండి గ్లాసు, ఆ గ్లాస్తో నేను 3/4 గ్లాసు కారం తీసుకుంటున్నాను. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కానీ ఇంకా కొంచెం ఎక్కువ, ఒక 2 టీ స్పూన్స్ ఎక్కువ కారం అయితే తీసుకోవచ్చు. మాకైతే ఈ కారం సరిపోతుంది. ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇది. కారం వేసిన తర్వాత పికిల్ని అయితే మంట పైన ఎక్కువసేపు ఉంచవలసిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 మినిట్స్ అలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని తర్వాత మనం ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. మిగతా ప్రాసెస్ అంతా మనం పికిల్ చల్లారిపోయిన తర్వాత మళ్ళీ చేయాలి.
చూసారు కదా, ఇదైతే మంచిగా మిక్స్ అయిపోయిందండి. స్మెల్ అయితే చాలా బాగుంది. చల్లారడానికి పక్కన పెట్టుకున్నాం కదండి పికెలు, అందులో ఒక పెద్ద వెల్లుల్లిగడ్డ తీసుకొని దాన్ని పొట్టు తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చండి. ఇలా కొంచెం కలిపేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఏమంటే ఆ ఆయిల్ అంతా కూడా ఈ వెల్లుల్లిపాయలకి పట్టేసి కొంచెం అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇది మొత్తం బాగా చల్లారిపోవాలండి. కొంచెం కూడా అసలు వేడి అనేది ఉండకూడదు. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత ఉప్పు కానీ కారం కానీ అది సరిపోయిందా మనం చూసుకొని, మళ్ళీ కావాలంటే కొంచెం కారం అయితే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. సాల్ట్ అయితే మాత్రం కొంచెం యాడ్ చేసుకోవాల్సి వస్తుందేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కొంచెం తక్కువే వేసాను. తక్కువైతే మళ్ళీ వేసుకునేడానికి అవుతుంది, కానీ మళ్ళీ ఎక్కువైతే మళ్ళీ మనం తీయడానికి ఉండదు కదండి. సో సాల్ట్ అయితే మళ్ళీ కొంచెం పడిద్దని నేను అనుకుంటున్నాను. ఇది మొత్తం బాగా చల్లారిపోయిన తర్వాత మనకు కావాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. చూసారు కదా, పికిల్ అయితే మంచిగా చల్లారిపోయిందండి. చూసారు కదా, ఆయిల్ కావచ్చు, మసాలా కావచ్చు, అంతా కూడా ముక్కకి మంచిగా పట్టేసిందండి. ఇప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసుకొని ఇది కొంచెం లైట్గా టేస్ట్ చేసి ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి చూసుకొని మనము ఇంకా యాడ్ చేసుకోవాలా లేదా అని చెప్పి వేసుకోవాలి. ఉప్పు అయితే కొంచెం తక్కువ ఉందండి. నేనైతే ఒక 2 టీ స్పూన్స్ వరకు ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి మంచిగా ఉప్పు మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. ఇది చూస్తుంటేనే నాకు అలా నోరు ఊరిపోతుందండి. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఈ పికిల్ని చల్లారి పెట్టుకునేటప్పుడు మీ ఇంట్లో కానీ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం దూరంగా ఉంచండి. సపరేట్గా ఏదైనా రూమ్ ఉంటే అందులో పెట్టి ఇది చల్లారి పెట్టుకోండి. ఎందుకంటే పిల్లలకి తెలియదు కదండి, వాళ్ళు చెయ్యి పెట్టేశారంటే మాత్రం చాలా పాపం మనమే బాధపడాల్సి వస్తుంది. సో అందుకే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇది కొంచెం జాగ్రత్తగా చూసి సపరేట్గా వాళ్ళకి పెట్టి చేసుకోవాలండి. ఉప్పు అయితే మంచిగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో చివరిగా ఒక్క స్టెప్ మాత్రమే మిగిలిందండి. అదేంటంటే నిమ్మరసం యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇదైతే నేను ఒక 12 నిమ్మకాయల వరకు తీసుకున్నానండి. నేను తీసుకున్న నిమ్మకాయలు వచ్చి మీడియం సైజులో ఉన్నాయండి. నాకైతే ఒక 3/4 గ్లాస్ వరకు ఇది వచ్చింది. ఇది 250 ml గ్లాస్ అండి. ఇందులో 150 ml వరకు నేను నిమ్మరసం తీసుకున్నాను. ఈ పికిల్ మంచిగా చల్లారిపోయింది కాబట్టి ఇప్పుడు మనము నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. ఇందులో మనం వడకట్టి తీసుకోవాలండి. ఎందుకంటే ఇందులో గింజలు అలా ఉంటాయి కదా, ఈ నిమ్మకాయ పల్ప్స్ ఇవంతా ఉంటాయి కదా, అవి బాగా వడకట్టి తీసుకోవాలి. చూసారు కదా, ఇదంతా మనం వడకట్టి మంచిగా తీసుకోవాలండి. ఇవంతా అలాగే పికిల్లో ఉంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ పుల్ల అలా తగులుతూ ఉంటాయండి. సో ఇలా మనం ఇలా వడకట్టుకోవడం వల్ల అందులో ఉన్న ఓన్లీ జ్యూస్ మాత్రమే సపరేట్ వస్తుందండి. ఇప్పుడు దీన్ని పికిల్ని మంచిగా మనము కలిపేసుకోవాలి. అంతే అండి, మన చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే చికెన్ పికిల్ రెడీ.
పికిల్ అయితే బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇదంతా ఒక కంటైనర్లో తీసుకోవాలి, ఒక బాక్స్లో. అది తీసుకునే బాక్స్ మాత్రం వెట్గా ఉండకూడదు. దాన్ని అయితే ముందైతే టిష్యూతో బాగా మంచిగా తుడిచేసుకోండి. వెట్గా ఉంటే మాత్రం పికిల్ అయితే పాడైపోతుంది. ఇప్పుడైతే దీన్నంతా ఒక కంటైనర్లో తీసేసుకుందాం. మొత్తం అయితే ఈ బాక్స్లో సరిపోయిందండి. ఇది కరెక్ట్గా 2 kgs బాక్సే. మన 2 kgs చికెన్ మొత్తం అంతా కూడా ఇందులో పికిల్ సరిపోయిందండి. దీన్ని మంచిగా దీని మీద మూత గట్టిగా ఉంచేసుకొని ఒక 2 days పాటు అలాగే ఉంచేసేయాలండి. అలా ఉంచితేనే ముక్క బాగా ఊరేసి మనకు టేస్ట్ అయితే బాగుంటుంది. మధ్యలో అయితే తీయాల్సిన అవసరం కూడా లేదు. ఇలాగ మూత పెట్టేసి మనం ఒక 2 days వరకు అలాగే ఉంచేసేయాలి. ఇప్పుడైతే ఈ మిగిలిన కడాయిలో ఒక 2-3 ముక్కలు అలాగే ఉంచుకొని ఇందులో వేడివేడిగా అన్నం వేసేసుకొని మేమైతే ఇప్పుడు కలుపుకొని తినబోతున్నామండి. చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు ఇలాగా పికిల్స్ చేసినప్పుడు లాస్ట్లో కొంచెం ఇలా ఉంచేసి కొంచెం వేడి అన్నం వేసేసి ఇందులో కలిపి మాకైతే అందరికీ ఒక్కొక్క ముద్ద అలా పెట్టేవాళ్ళండి. కానీ ఈ టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. అలా ఒక చిన్న పీస్ తీసుకొని కొంచెం ఒక రైస్ తీసుకొని ఒక్క ముద్ద పెట్టుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది అండి. మీరు కూడా చికెన్ పికిల్ని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్ బాయ్.